చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. దీంతో టీడీపీ నేతలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. దీంతో వైసీపీ టీడీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు వర్గాలను చెదరగొడుతున్నారు. గౌరవంగా మాట్లాడండి. మాజీ ఎంపీ గారు మీరు మాజీ ఎంపీ గారు కార్యకర్త అవును సార్ రైతుల భూములు డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు? చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. అటు వైసీపీ టీడీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. అంటే పొంగనూరుకు సంబంధించి అయితే మాత్రం ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన నియోజకవర్గంగా ఉంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పొంగనూరులో అయితే మాత్రం టీడీపీ నాయకులు వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య అయితే మాత్రం పోరైతే జరుగుతుందనేసి చెప్పాలి. ఈ రోజు తాజాగా అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అయితే మాత్రం ఈ రోజు ఒక పొంగనూరు పర్యటనకు అయితే మాత్రం వచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం తనని అడ్డగించి కూడా రాళ్ల దాడి అయితే చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క రాళ్ల దాడికి సంబంధించి కూడా ఎంపీ రెడ్డప్ప ఇంటికి అయితే మాత్రం తను చేరుకొని తన తల దాచుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అయితే మాత్రం అటు వైసీపీ నాయకులు ఇటుపక్క టీడీపీ నాయకులు ఇద్దరు కూడా మొదటగా అయితే మాత్రం కోడిగుడ్లు దాడి అయితే చేసుకున్నారు. కోడిగుడ్ల దాడి తర్వాత కూడా రాళ్ళులో కూడా ఎంపీ రెడ్డప్ప ఒక కారు కూడా అద్దాలు అయితే ధ్వంసమయ్యాయి. ఈ యొక్క ఘటనకైతే సంబంధించి అయితే మాత్రం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులకు రావాల్సినటువంటి రుణమాఫీలు కానీ రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇంతవరకు చెల్లించలేదనేసి కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం రైతులైతే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా అయితే మాత్రం పొంగనూరులో అడిగి పెట్టనీయం, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీని కూడా ఇక్కడ నుంచి తరిమి కొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయనేసి కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం పోలీసులు వచ్చి అదుపు చేసినా కూడా కార్యకర్తల మధ్య మాత్రం ఒక రాళ్ల దాడి అయితే మాత్రం కొనసాగుతుంది. కారు పగిలిన వెంటనే కూడా రెడ్డప్ప ఇంట్లోకి మిథున్ రెడ్డి అయితే పోయేసి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కూడా లాక్ చేసేసి ఒక గేట్లు కూడా మూసేసి అక్కడికి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. వైసీపీ కార్యకర్తలు అయితే లోపలేనే పెట్టి తాళాలు కూడా వేసేశారు. ఇక్కడ ఇటు పక్క నుంచి కూడా వీధుల్లో నుంచి కూడా అంటే పొంగనూరు సంబంధించి అయితే పొంగనూరులో కొత్త ఇండ్లు అనే ఏరియాలో మాత్రం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇల్లు అయితే ఉంది. ఆ యొక్క రెడ్డప్ప ఇంటికి కూడా లోపలైతే మాత్రం వెళ్ళేసి మిథున్ రెడ్డి అయితే తలుపులు కూడా వేసేసుకున్నటువంటి ఘటన అయితే అక్కడ చేరుకుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే మాత్రం చాలా వరకు ఈరోజు
ఒక గంట నుంచి కూడా ఉద్రిక్తత పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క రాళ్ల దాడిలో కూడా కొంతమంది కార్యకర్తలకు అయితే మాత్రం దెబ్బలు కూడా తగిలాయి. ఒక దెబ్బలు తగిలినప్పుడు కూడా వాళ్ళని ఎటు తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. అయితే బయట వస్తేనే వాళ్ళకి ఒక రాళ్ల దాడి కానీ ఇంకా ఎక్కువ గొడవలు జరిగేటువంటి విషయాలు అయితే ఉంది. పోలీసులు కూడా వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితి అయితే అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే గతం ఒక 2-3 వారాల కింద చూసుకుంటే మాత్రం పొంగనూరులో ఒక షటిల్ కోర్టుకి సంబంధించినటువంటి ఒక అక్రమంగా నిర్మించినారు అనేసి కూడా ఒక షటిల్ కోర్టుని అయితే కూలగొట్టేశారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి వారు కూడా పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరులు వాళ్ళని పరామర్శించడానికి ఎదిరే మిథున్ రెడ్డి అయితే మాత్రం వచ్చారు అనేసి కూడా సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడ నుంచి అక్రమ కట్టడాలు కట్టడాన్ని దాన్ని కూలదోయడానికి అది న్యాయపరమైన. అయితే ఎందుకు ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను ఎన్డీఏ నేతలు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి? గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ ప్లకార్డులు పట్టుకుని మరి రోడ్ల మీదకి వచ్చారనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా. ప్రస్తుతం మిథున్ రెడ్డిని పోలీసులు ఏమైనా హౌస్ అరెస్ట్ చేసినట్టు ఏమైనా అప్డేట్ ఉందా? అంటే గతంలో చూసుకుంటే మాత్రం ఒక వైసీపీ పాలనలో అయితే పొంగనూరు అయితే ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లోనే ఉంది. దీని ద్వారా మాత్రం అప్పుడు చేసినటువంటి అరాచకాలకి బలైపోయినటువంటి ఒక రైతులు కానీ టీడీపీ నాయకులు కానీ ఒక్కసారిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగానే ఈ యొక్క రివెంజ్ తీర్చుకునే పరిస్థితి అయితే మాత్రం ఏర్పడింది. దీని ద్వారానే మిథున్ రెడ్డి మీద కానీ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కానీ ఎప్పుడు కూడా పొంగనూరు పర్యటనలో వస్తే మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు కానీ ఈ యొక్క మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డిను కూడా పొంగనూరు లోపలికి రానివు అనేసి కూడా నినాదాలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం చర్చ అయితే ఇంతకు ముందుకైతే సాగింది. అదే విధంగా కూడా ఈ యొక్క మిథున్ రెడ్డి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి అయితే రిపీట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం మిథున్ రెడ్డిని మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డప్ప వాళ్ళ ఇంట్లో మాత్రం లోపల పెట్టి తాళాలు వేసేశారు పోలీసులు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా గేట్లు కూడా తాళాలు వేసి బయటకు అయితే రానిచ్చే పరిస్థితి ఉంది. ఇక రానియకుండా ఉన్నటువంటి పాటుగా ఇక్కడ బయట ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అయితే ఎక్కువగా ఆగ్రహంతో ఉన్నటువంటి వీళ్ళు అయితే మాత్రం రాళ్లతోనే కాకుండా ఇక బయట వస్తే మాత్రం ఇది చాలా దూరం వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళంతా కూడా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క మిథున్ రెడ్డి వచ్చినటువంటి పర్యటన మాత్రం ఎప్పుడు కూడా భంగం కలిగించే విధంగా, అలాగే రామచంద్రారెడ్డి ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క ఇద్దరు నాయకులు ఎప్పుడు వచ్చినా కూడా పొంగనేరుకు సంబంధించి అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ఒక టీడీపీ కార్యకర్తలు అయితే రెచ్చిపోవడం అయితే జరుగుతుంది. దీనికి పోలీసులు కూడా దీనికి ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గత 5 ఏళ్లలో చూసుకుంటే మాత్రం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి అరాచకాలే దీనికంతా నిదర్శనం అనేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శివ, మరోవైపు ఎందుకు ప్రతిసారి పొంగనూరు ఇంత తీవ్ర రణరంగం అవుతున్నటువంటి పరిస్థితి? గత 5 ఏళ్లలో ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూసాం. ఇప్పుడు కూడా అదే ఒరవడి కొంత కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. పొంగనూరు ప్రజలేమనుకుంటున్నారు మొత్తం ఈ రాజకీయ వివాదాలకు సంబంధించి? అంటే శివ, ఇప్పటికి సంబంధించి అయితే పొంగనూరుకి అయితే మాత్రం ఎప్పటి నుంచో కూడా వైసీపీకి కొట్టినటువంటి పిండి అక్కడ అదే కాకుండా ఎప్పుడు కూడా రామచంద్రారెడ్డిదే పై చేయి ఉండేది. రామచంద్రారెడ్డికి సంబంధించి కూడా సొంత నియోజకవర్గం, సొంత ఇల్లు కూడా అక్కడే ఉంది. సో ఒక ఫ్యామిలీ కూడా అక్కడే మెయింటైన్ చేస్తూ తన వెంట కూడా ప్రధాన అనుచరులు కూడా పొంగనూరు నుంచి పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడి నుంచే ఉన్నారు. సో ఈ యొక్క 5 ఏళ్లలో పాటుగా ప్రభుత్వంలోకి వచ్చినట్టు వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కానీ యొక్క రైతులకు సంబంధించినటువంటి స్కీములు కానీ వీటన్నిటి మీద ఎక్కువగా పెత్తనం చలాయించి వాటన్నిటిని కూడా వాళ్ళ యొక్క గ్రిప్పులో పెట్టుకున్నారనేసి కూడా ఈ యొక్క కూటమి నాయకులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదు అనేసి కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఒక 5 ఏళ్లలో అయితే మాత్రం గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా తిరుపతిలో మాత్రమే సెటిల్ అయిపోయేసి చుట్టం చూపుగా పొంగనూరుకు వచ్చిపోయేటువంటి మంత్రిగా అనేసి కూడా అప్పుడు ఒకసారి ఒక పెద్ద చర్చ అయితే కొనసాగింది. దీని ద్వారానే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాత్రం ఈ యొక్క ఇద్దరు నాయకులను కూడా వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గానికి, సొంత ఇంటికి కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేకుండా పోయాయి. ఇప్పుడు అదే విధంగా కూడా ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి ఉంటే మాత్రం యొక్క ఎంపీ మిథున్ రెడ్డి పాత ఇల్లును కూడా అయితే మాత్రం అక్కడ కూడా చుట్టుముట్టి అక్కడికి ఏమైనా వస్తారేమనేసి కూడా అక్కడ కూడా కాచుకుని ఉన్నటువంటి టీడీపీ నాయకులు అయితే మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణంతో పాటుగా ఆగ్రహంతో ఉన్నారు. ఒక స్థానికంగా చూసుకుంటే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా మేము గెలిపించినా కూడా మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు, మాకు లబ్ధి పొందే విధంగా కూడా పనిచేయట్లేదు అనేసి కూడా ఎక్కువగా విమర్శలతో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంది. ఈ యొక్క
కూటమి ప్రభుత్వం రాగానే దీనంతా కూడా బట్టబయలైందనేసి చెప్పాలి. అలాగే ఇక్కడ సంబంధించి ప్రధానంగా అయితే మాత్రం చల్లాబాబుకి రామచంద్రారెడ్డికి అయితే మాత్రం ఇద్దరికి కూడా ఒకరి మీద అంటే ఒకరికి ఎప్పటి నుంచో కూడా పాత కక్షలు లాంటిది కూడా ఈ యొక్క రాజకీయ పరంగా అయితే కొనసాగుతూనే ఉంది. హోరాహోరీగా కూడా ఈ యొక్క ఎలక్షన్ లో కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా అయినప్పటికీ కూడా పొంగనూరు ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే పట్టం కట్టారు. అయినా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాత్రం పూర్తి స్థాయిగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా వెలివేసేటువంటి పరిస్థితి అయితే పొంగనూరులో నెలకొంది శివ. ఓకే థ్యాంక్ యూ.